హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ బుక్ ముగ్గు. ఇవాళ మన వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ మెలికల్ ముగ్గు. 7 డాట్స్, 3 వరుసలు, 3 వచ్చే వరకు పైన 3 చుక్కల మధ్య ఉంది కదా, మధ్య చుక్క. ఆ మధ్య చుక్క నుంచి ఈ మధ్య చుక్క, ఈ మధ్య చుక్క నుంచి కింద మధ్య చుక్క, ఆ మధ్య చుక్క నుంచి ఆ మధ్య చుక్క, ఇంకలాగా టోటల్గా బాక్స్ ఫిల్ చేయాలండి. తర్వాత పైన మనం ఆడనట్లేదండి ఫ్రెండ్స్ కొంచెం. ఇంకా తర్వాత ఇదిగో ఇలాగా దీపావళి భూ చక్రాలు ఉంటాయి కదా, ఇంకా అలా తిప్పడమే ఫ్రెండ్స్. అలాగ 4 పక్కల తిప్పాల. నా వీడియోస్ కానీ సీనియర్స్ కానీ చూస్తే నవ్వుకుంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు అంతంత మాత్రం ముగ్గు వచ్చేది. అలా అని చెప్పేసి మీరు స్కిప్ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇదిగో 4 పక్కల భూచక్రాలు నింపేసిన. ఇంకా తర్వాత ఇలాగా సి ఉంటుంది కదా, సి లాగా ఇట్లా అండమే. కాకపోతే సికి చుక్కలు ఉండవు, మనం ఇక్కడ చుక్కలు పెట్టాము అంతే తేడా, ఇంకా అక్కడ ఏం లేదు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు గీసేయండి. చిన్న పిల్లలు కూడా గీస్తారు నేను కానీ చెప్తుంటే. అట్లా ఉంటుంది మనతోటి పెట్టుకుంటే. సరేనా ఫ్రెండ్స్, తిట్టుకోమాకండి ఫ్రెండ్స్, ఏదో కామెడీ చేశా. ఇంకా అలాగా 4 పక్కల 4 సీలు పెట్టాల. ఎవరైనా అనుకుంటారేమో ఫ్రెండ్స్, తిట్టుకోమాకండి, మరి ముగ్గును కూడా ఎంత కామెడీగా చేస్తున్నారా అని. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం ఇంత కామెడీగా లేకపోతే మనం చలామణి కాలేం ఫ్రెండ్స్. మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, నోరు లేకపోతే ఎందుకు పనికిరామని. అదిగో పోయింది చూసారా తప్పు. ఎందుకంటే మనకు ముగ్గు రాదు కాబట్టి తప్పులు పోతాయి, అన్నీ పోతాయి. తప్పులు పోతుంటేనే కదా మనం సరి చేసుకునేది. తప్పు పోకుండా ఉంటే మనం సరి చేసుకోలేం కదా, దాని వాల్యూ ఉండదు. ఈ ముగ్గే కదా నాకు వచ్చింది కదా అనుకుంటాం. అదే తప్పు పోతే తప్పు పోయింది, చాలా టఫ్గా ఉంటుంది, కష్టపడి నేర్చుకోవాలని సాధిస్తాం. అట్లాంటప్పుడు తప్పులు పోవచ్చు, పర్వాలేదు. ఇంకా తర్వాత ఇప్పుడు ఇది ఉందో చూసారా, ఇప్పుడు చిన్న సి అయిపోయింది. దీన్ని సి అనమాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది సి ఇలా ఉండదు, ఇది పెద్ద వి లాగా గీయాల. చుక్కలు 4 చుక్కలు ఉంటే 4 పక్కల ఫిల్ చేసుకుంటే వి షేప్ రావాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నేను చేస్తున్నాను చూడండి, వీలాగా అలా చేయాలి. అదిగా చూసారా, వి వచ్చేసింది. ఏమనుకుంటున్నారు మనతోటి పెట్టుకుంటే? ఇప్పుడు కొంచెం ముగ్గు షేప్లో వచ్చింది. టోటల్గా రాలేదండి, ఒక 50% వచ్చింది. తర్వాత ఇంకా అట్లా అక్కడ ఒక ఫ్లవర్ వేయాలా. ఎందుకంటే ఇది ముగ్గులా లేదు కాబట్టి కొంచెం ముగ్గు ఆకారంలో రావడానికి పౌడర్లు మేకప్ కొడుతున్నా అంతే. ఇంకా అలాగా చిన్నగా ఫ్లవర్ ఆలేసి దానికి ఇట్లా గీయడమే గీతలు. మేకప్ కొట్టినాక బొట్టు బిళ్ళ లేకపోతే బాగుంటుందా? ఇంకా సేమ్ అంత మేకప్ కొట్టినాక అట్లాగా చిన్న చిన్న గీతలు పెట్టకపోతే బాగోదు అది. అందుకని చెప్పేసి అలా పెడుతున్నాను 4 సైడ్స్. మీరు కూడా పెట్టేసుకోండి, మీకు నచ్చితేనే పెట్టుకుని, లేకపోతే లేదు, మీరు మామూలుగానే వదిలేయచ్చు. తర్వాత 4 పక్కల 4 అయిపోయాక అలాగే మన ముగ్గు నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా ఈ ముగ్గులు ఏమన్నా తప్పులు కానీ నేను ఇలా మాట్లాడడం కానీ మీకు తప్పు అనిపించుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? తర్వాత సేమ్ కూడా పైన అలాగనే గీయాలా. నేను చూడండి ఫ్రెండ్స్, దానికి కొంచెం ముగ్గు ఆకారంలో రావడానికి 50 అని చెప్పాను కదా, కొంచెం ముగ్గులు అనిపించడానికి పసుపు కుంకుమలాగా ఇది స్కెచెస్ రుద్దుతున్నాను. కొంచెం 70% వచ్చింది ఇప్పుడు ముగ్గులాగా. ఇంకంతే ఫ్రెండ్స్, మన ముగ్గు ఎలా ఉంది చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, సీ యూ, టాటా.